ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సచివాలయం ఉద్యోగాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా గానీ కొత్తగా ఈ వీడియో గానీ చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయం మరియు హెచ్ఓడి కార్యాలయాల్లో నిధులు నిర్వహించే ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగులకు ఎంతో ప్రయోజకరమైన ఇంటి అద్దె భత్యం వెసులుబాటును మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఉద్యోగాలు నెలవారీ ఆర్థిక వెసులుబాటును పొందడానికి చక్కటి అవకాశం లభించింది. ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో హర్షం నింపింది. ఇంటి అద్దె భత్యం పొడిగింపు మనం తెలుసుకుందాం. మూల వేతనంలో 24% లేదా గరిష్టంగా నెలకు 25,000 రూపాయల చొప్పున ఇంటి అద్దె చెల్లించే వెసులుబాటును ప్రభుత్వం కొనసాగించింది. ఈ సౌకర్యం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జూన్ వరకు లేదా 12 పీఆర్సీ అమల్లోకి వచ్చే వరకు ఈ నిబంధన అమల్లోకి ఉంటుందని పేర్కొంది. ఈ వెసులుబాటు ద్వారా ఉద్యోగులకు ప్రతి నెల ఆర్థిక భారం తగ్గుతుంది. ఉద్యోగులకు లభించనున్న ముఖ్యమైన ప్రయోజనాలు. రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం వల్ల రాజధాని ప్రాంతాల్లో అలాగే వివిధ ప్రధాన కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అద్దె భత్యం రూపంలో నిరంతరం ప్రయోజనం కలుగుతుంది. పీఆర్సీ అమలు లేదా నిర్ణీత గడువు ముగిసే వరకు ఈ లబ్ధి నిరంతరంగా కొనసాగుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సముచిత నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఈ నిర్ణయం మరోసారి రుజువు చేసింది.